ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. మనుషుల మధ్య అనుబంధాలు క్రమంగా తగ్గిపోతున్న ఈ రోజుల్లో చాలామంది మూగజీవాల్లోనే తమ ప్రపంచాన్ని వెతుకుంటున్నారు. ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులను కేవలం జంతువులుగా కాకుండా సొంత బిడ్డల్లా, తోబుట్టువుల్లా చూసుకుంటున్నారు. కానీ ఆ అమితమైన ప్రేమే ఇప్పుడు ప్రాణాలు తీసే పాశంలా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లి మీద పెంచుకున్న విపరీతమైన ఇష్టమే ఇద్దరు ఆడపిల్లల నిండు నూరేళ్ల జీవితాలను చిదిమేసింది. ఆ పిల్లి దూరం కావడాన్ని ఒకరు తట్టుకోలేకపోతే ఆ పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దన్న మాటను ఇంకొకరు భరించలేకపోయారు. వారం రోజుల వ్యవధిలోనే తెలంగాణలో జరిగిన ఈ 2 ఘటనలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. హైదరాబాద్లోని అల్వాల్లో నివాసముంటున్న కుసుమలత దేవదత్తం కూతురు శ్రేష్ఠ. తను ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోంది. భవిష్యత్తులో మంచి డాక్టర్ కావాలని పీజీ ఎంట్రన్స్ పరీక్షల కోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతోంది. అయితే శ్రేష్ఠకు ఒక పెంపుడు పిల్లి అంటే ప్రాణం. దాన్ని ఎప్పుడు తన వెంటే ఉంచుకోవాలని తను ఆశపడింది. కానీ ఆ పిల్లి విషయంలో ఇంట్లో చిన్న గొడవ జరిగింది. పిల్లిని పదే పదే ఇంట్లోకి తీసుకురావద్దని శ్రేష్ఠను ఆమె తల్లి మందలించింది. ఇది ఎవరైనా తల్లి చెప్పే సాధారణ మాట అని మనం అనుకోవచ్చు. కానీ శ్రేష్ఠ మాత్రం దాన్ని తీవ్రంగా తీసుకుంది. తల్లి తిట్టిందన్న బాధతో పిల్లిని దగ్గరకు తీసుకురానివ్వడం లేదన్న కోపంతో తను తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరి వేసుకుని తను ఆత్మహత్య చేసుకుంది. పీజీ పరీక్షలకు సిద్ధమవుతూ అద్భుతమైన ఫ్యూచర్ ఉన్న ఒక యువతి ఇలా చిన్న గొడవకే ప్రాణాలు తీసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు ఇంటికొచ్చేసరికి కూతురు విగత జీవిగా కనిపించడంతో వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇది ఒక శ్రేష్ఠ కథే కాదు. సరిగ్గా 3 రోజుల క్రితం మీర్పేటలో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసిందే. హిమబిందు గత 2 ఏళ్లుగా ఒక పిల్లిని పెంచుకుంటుంది. దాన్ని తన ఇంట్లో మనిషిలాగే చాలా ప్రేమగా చూసుకునేది. దానికి ఏదైనా అయితే తను అస్సలు భరించలేకపోయేది. దురదృష్టవశాత్తు ఆ పిల్లి ఇటీవల చనిపోయింది. ప్రాణంగా చూసుకున్న పిల్లి కళ్ళ ముందే చనిపోవడం చూసి హిమబిందు తట్టుకోలేకపోయింది. తను ఎంతగానో ప్రేమించిన నేస్తం దూరం కావడంతో లోకం శూన్యమైపోయిందని భావించిన తను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ హిమబిందు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా పెంపుడు జంతువులకు బర్త్డేలు చేయడం, వాటికి చిన్న దెబ్బ తగిలినా విలవిలలాడిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కొందరైతే వాటిని తమ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమ ఇప్పుడు ప్రాణాలు తీసుకునేంత పెను ప్రమాదంగా మారడం సమాజానికి ఒక హెచ్చరికలా కనిపిస్తోంది. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువతులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆయా కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చిందే. జంతువులపై ప్రేమ ఉండాల్సిందే, కానీ అది ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళకూడదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.